ఎక్కడ అంటూ ఫిలిం టీం ఓ చిన్న వీడియో వదిలింది. ఏప్రిల్ 7కి కాస్త లెంత్ ఉన్న వీడియో వదలబోతోంది. అయితే ఫిలిం టీం రివీల్ చేసిన వీడియోతో కొత్త డౌట్లు పెరిగాయి. పుష్పరాజ్ పార్ట్ 2లో ఏం చేస్తాడన్న అనుమానాలకు గుసగుసలే సమాధానంగా మారాయి. పుష్ప 2 మూవీ అప్డేట్ వచ్చింది. బన్నీ ఫ్యాన్స్ ని షాక్ లోకి నెట్టింది. అసలు పుష్పరాజ్ ఎక్కడా అంటూ సాగే ఆ టీజర్ తో పుష్ప 2లో బన్నీ పాత్ర అరెస్ట్ అయినట్టు అంచనా వేసుకోవాల్సి వస్తోంది. పుష్ప టీం సీక్వెల్ తాలూకు టీజర్ ని బన్నీ బర్త్డేకి రెడీ చేస్తోంది. ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ బర్త్డే. అయితే ఏప్రిల్ 7 సాయంత్రం 4 గంటలకు టీజర్ రానుందట. దానికి సంబంధించిన అప్డేట్ తాలూకు వీడియోని ఫిల్మ్ టీం రివీల్ చేసి పుష్ప 2 మీద అంచనాలు పెంచే ప్రయత్నం చేసింది. పుష్ప 2 అప్డేట్ వీడియోలో పుష్పరాజ్ ని అరెస్ట్ చేస్తే తప్పించుకున్నట్టు, తానెక్కడా అనే వేటను కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. మీడియాలో న్యూస్ తాలూకు సీన్ తో పుష్పరాజ్ పార్ట్ 2లో అజ్ఞాతంలో ఉండే డాన్ గా కనిపించబోతున్నాడు అనే ఊహాగానాలు పెరిగాయి. పుష్ప ది రైజ్ లో నిదానంగా ఎదిగే హీరో కనిపిస్తాడు. ఇక పుష్ప ది రూల్ లో శాసించే పుష్పరాజ్ గా బన్నీ కనిపించనున్నాడు. అదే విషయాన్ని అప్డేట్ వీడియోతో తేల్చింది ఫిలిం టీం. పుష్ప 2 ఎలా ఉండబోతోందో గానీ టీజర్ రాబోతుందన్న మ్యాటర్ ని చిన్నపాటి వీడియోతో తేల్చి ఫ్యాన్స్ లో ఊపు పెంచింది ఫిలిం టీం. కానీ ఈ వీడియోలో కంటెంట్ క్యూరియాసిటీని పెంచిన క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనేంతగా కనిపించట్లేదనే కౌంటర్లు పెరిగాయి.